రైట్, ఏదైతే ఇప్పటివరకు వార్తల్లోని అంశాలను మనం పరిశీలించాం, ఈ అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్ ద్వారా మనకు జాయిన్ అవుతున్నారు విజయానంద్ గారు. గుడ్ మార్నింగ్ అండి విజయానంద్ గారు. రైట్, నరసింహారెడ్డి సార్, మీ నుంచి స్టార్ట్ చేస్తున్న ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు వెళ్ళడానికి నిన్న ఉదయం నుంచి చూసాం మనం. అడుగడుగున ఆటంకాలు, అడుగడుగున అడ్డగింతలు, అడుగడుగున చెక్ పోస్టులు పెట్టి ఎట్టకేలకు అన్ని ఛేదించి కేటీఆర్ అక్కడ వెళ్ళి పరిశీలించారు. వారితో పాటు బీఆర్ఎస్ బృందం కూడా ఉన్నటువంటి సందర్భం. ప్రధానంగా లక్షల క్యూసెక్ల నీరు దిగువ రాష్ట్రానికి వృధాగా పోతున్నా కూడా కాంగ్రెస్ సర్కార్లో ఎందుకు చడడం లేదు, తెలంగాణకు అందించాల్సినటువంటి నీళ్లను అని చెప్పేసి అటు వాతావరణ శాఖ ముందు నుంచి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే చినుకు పడని పరిస్థితి కనబడుతుంది. అలా మేఘాలు వస్తున్నాయి కానీ వర్షం కురవని పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కావాల్సినటువంటి నీరుకు సంబంధించి కావచ్చు, వస్తున్నటువంటి వరద కావచ్చు, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వరదను కాస్త అటు దిగువ రాష్ట్రమైనటువంటి ఏపీకి కట్టబెట్టడానికి ప్రధానంగా ఇక్కడ రైతాంగాన్ని ఎండబెడుతుంది, తాగునీరుకి ఎండబెడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రధానంగా ఎందుకు ఇంత కర్కశంగా వివరిస్తుంది అనుకోవాలి కాంగ్రెస్ సర్కారు? గుడ్ మార్నింగ్ అందరికీ. జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణ ఉద్యమము నీళ్లలో పుట్టిన నిప్పు అని చెప్పేవారు ఆయన. అట్లా ప్రధానంగా ఒక ఎత్తులో ఉండి హైట్ నదీ జలాలకు చాలా ఎత్తులో ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రాంతంగా ఉన్న తెలంగాణకి ఎన్ని గొప్ప నదులు ఉన్నా కానీ నీరు అందకుండా పోతున్న పరిస్థితి వల్ల మంచి భూములున్నా ఇవాళ అనేక మంది రైతుల ఆత్మహత్యలు, పేదరికము, ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలోంచి అనేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోంచి తెలంగాణ ఉద్యమానికి ప్రధాన భూమికగా అక్కడ వచ్చింది. ప్రధానంగా తెలంగాణకు ఒక ప్రత్యేక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యం అని చెప్పి పదవులు త్యాగం చేసి ఒక నాయకుడు ఆనాడు ఉన్న తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిందే కరెంటు బిల్లులు రైతుల మీద వేస్తున్నారా అని చెప్పి. అంటే అవతలి వాళ్లకు ప్రాజెక్టులు కట్టి పొలాలకేమో ఉచితంగా ప్రభుత్వ ఖర్చుతో నీళ్ళు ఇచ్చి, అదే రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత రైతులు మాత్రం వాళ్ళే ఖర్చు పెట్టుకొని బోర్లు వేసుకొని వాళ్ళే కరెంటు బిల్లు కట్టాలి. ఆ బిల్లుల మీద ఇంకా రేట్లు పెంచి మన యొక్క నడ్డి విరిచి రక్తం పీల్చి ఒక ప్రాంతానికి లాభం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని సహించలేక తన రాజకీయ భవిష్యత్తును పనంగా పెట్టి ఆనాడు ఒక నాయకుడు బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమం ప్రారంభమై మళ్ళొక మళ్ళీ దేశంలో పోరాటం కొనసాగి వాళ్ళ తెలంగాణ ఏర్పడ్డది. అంటే దీని నేపథ్యం ఎందుకు చెప్పినానంటే తెలంగాణ ఏర్పాటుకు మూల కారణమే నీళ్లు. అట్లాంటిది ఏర్పడ్డ ప్రభుత్వం వెంటనే అదే ప్రాధాన్యంగా మొత్తము ఉన్నటువంటి బడ్జెట్ అంతా డబ్బులన్నిటిని కూడా ఇవాళ మన ప్రాంతం ఇంత కాలం నష్టపోయింది, 60 ఏళ్ళు మనము మన పైసలన్నీ పన్నుల కింద కడితే అవతల వాళ్ళకు ఉచితంగా నీళ్లు పోయినాయి, మన రైతుల పొలాలన్నీ ఎండినాయి కదా, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పేసి వెంటనే ప్రాజెక్టుల నిర్మాణం తీసుకొని అందులో ముఖ్యంగా గోదావరి మీద మనకు ఎక్కువ నీటి వాటాలు ఉన్న నేపథ్యంలో ఆ వాటాలను స్థిరీకరించి గోదావరి నీళ్ళని ఎత్తిపోయాలనేటువంటి ఒక దాంతో అనేక రకాల పరిశోధనలు సమాలోచనలు జరిపిన తర్వాత ది బెస్ట్ వే ఏంటిదని పరిశీలించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించి అందుకోసము అనేక సంవత్సరాలు రీసెర్చ్ చేసినటువంటి ఒక లీడర్గా కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ని అనేక మంది ఇంజనీర్లతో సంప్రదించిన తర్వాత అట్లా డిజైన్ చేసినారు. ప్రాణహిత లేనిదే, ప్రాణహిత యాడ్ కానిదే ఇక్కడ ప్రాజెక్ట్ అనేది మనకు వయబుల్ కాదనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇవాళ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టి తీసుకురావడం జరిగింది. అయితే దానిలో చిన్న లోపం జరిగింది అనేటువంటి దాంతో ఇప్పుడు ఈ ప్రభుత్వము కాలపరిమితి అయిపోయిన తర్వాత జరిగిన ప్రమాదాన్ని చూపించి గోదావరి నీళ్ళని మళ్ళా తెలంగాణకు దక్కకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు ఇది ఇక్కడికి నేపథ్యం అనుకుందాం. ఇవాళ మొన్నటి వరకు ఏమన్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనవసరము, ఇది మొత్తము మేము కాళేశ్వరాన్ని వాడకుండానే మొత్తం తెలంగాణలో పంటల భూములకు నీళ్ళు ఇచ్చినా మాకేం తక్కువ పంట పండిందని చెప్పి ఒక మాట అన్నారు. ఇది చాలా కీలకమైన మాట, దీన్ని బాగా పరిశీలించండి మీరు. తెలంగాణ ప్రజానీకం కూడా ఆలోచన చేయాలి. ఏమన్నారంటే అసలు కాళేశ్వరం, మేడిగడ్డ, ఈ సుందిల్లా అన్నారం వాడకుండానే మేము ఎల్లంపల్లి నుంచే వాడినాం, ఇదంతా వేస్ట్ చేసిండ్రు అని చెప్పి ఒక బదనాం చేసిండ్రు. ఇప్పుడు ఎల్లేనో వచ్చింది. ఇప్పుడు ఎల్లంపల్లిలో 7 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్కు తాగునీటికి 10 టీఎంసీలు కేటాయించబడ్డటువంటి ప్రాజెక్ట్ ఎల్లంపల్లె. ఇవాళ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు ఎండిపోయి అక్కడ కబడ్డీ ఆడు, ఫుట్బాల్, క్రికెట్ ఆడుతున్నారు.
ఇప్పుడు ఒక 5 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయిండ్రి మిడ్ మానేర్లో. 8 టీఎంసీలు ఎన్టీపీసీ నడవడానికి నీళ్లు కావాలి. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించబడ్డటువంటి ప్రాజెక్టులు ఉన్నది ఇప్పుడు నీటి అవసరాలు, తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్కు 10 టీఎంసీలు ఉన్నప్పుడు ఆ నీళ్ళని ఇప్పుడు ఎత్తిపోస్తే ఎల్లంపల్లి ఏమవుతుంది? కాబట్టి మొదటి నుంచి బీఆర్ఎస్ క్లియర్ గా ఎంత చెప్పినా ఇది రోజు వాడకం కోసం వేసుకునేది కాదంటే, కరెంటు బిల్లులు అయితే రోజు పంపులు ఆన్ చేస్తారని చెప్పి దాని మీద అబద్ధాలు ప్రచారం చేసి, అది తెలంగాణ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎత్తిపోసుకోవడానికి అనుకూలంగా మన నీటి వాటాలను స్థిరీకరించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్టు మొర్రో అని ఎంత చెప్పినా దాని మీద అబద్ధాలను, అసత్యాలను రాజకీయ ఉద్దేశాలతో ప్రచారం చేసినారా తప్ప నిజంగా ప్రజలకి కష్టం వచ్చినాడు, నిజంగా ప్రజలకి నీటి అవసరాలు ఏర్పడినాడు, నా తెలంగాణ ప్రజలకి ఎట్లా ఉంటది పరిస్థితి, ఏ పరిస్థితులు వస్తాయి, హైదరాబాద్ మనకి ఇంత పెద్ద హైదరాబాద్ మన ఈ నీళ్ల మీదనే ఆధారపడి ఉన్నది అని ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ఏంది అనేది ఆలోచించకుండా నిరంతరం ఒక రాజకీయ పార్టీని విమర్శించడం కోసము ఇంత గొప్ప ప్రాజెక్టుని ప్రపంచంలోనే ఇవాళ ఒక అతిపెద్ద ప్రాజెక్టుగా ఇవాళ మనం పేరు తెచ్చుకున్నటువంటి దాన్ని పూర్తిగా అది మొత్తం కూలిపోయిందని అదని చెప్పినారు. ఇంకొకటి ఏమన్నారు నిన్న, ఇప్పుడు ఎల్లంపల్లె నుంచి వెళ్ళి ఇవ్వగలుగుతారా? ఎల్లంపల్లెనే సరిపోతుంది అన్నప్పుడు ఎల్లంపల్లె నుంచి రేపు పొద్దుగాల ఇంకా 5 టీఎంసీలో 7 టీఎంసీలో 8 టీఎంసీలో కనీసం ఒక 15 రోజులు కరువు వస్తే కూడా ఆ ఉన్న నీళ్లు జీరో అయిపోతాయి. తర్వాత మినిమం లెవెల్ దాటి నీళ్ళు ఎత్తిపోయారు. మినిమంలో 3-4 టీఎంసీలు అలానే ఉంటాయి, 2 టీఎంసీలు ఎక్స్ట్రా ఉన్నట్టు అక్కడ. ఈ రకమైన పరిస్థితులలో ఇవాళ మేడిగడ్డ కన్నెపల్లి ఎంత ఇంపార్టెంట్ అనేది స్పష్టమైంది. ఇవాళ ఇది ఒక దురదృష్టకరమైన పరిణామమే. కరువు రాకుండా ఉంటే బాగుండు, వర్షాలు పడితే బాగుండు. కానీ ఈ వర్షాలు కూడా ప్రకృతి ఏం చెప్తుందంటే ఈ అబద్ధాలు తప్పు మీరు అని ఒక నిరూపించడానికే కొంత ఇది ప్రకృతి వర్షం పడనట్టుగా కనబడుతున్నది. ఇది నిరూపణకు ఒక కారణమైంది. వాళ్ళ ఇంతకాలం అసత్యాలు మాట్లాడిండ్రు. ఇప్పుడు మేడిగడ్డ ఎత్తిపోయకపోతే ఈ రాష్ట్రానికి దిక్కు నీళ్లు ఏమి ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు ఇయ్యగలుగుతారా? గోదావరిలో నీళ్లు లేవు, కింద ప్రాజెక్టు కట్టుడే కరెక్టు, ఈ తుమ్మిడి హెట్టి కంటే మేడిగడ్డ దగ్గర కట్టుడే కరెక్ట్ అని ఇంతకాలం వాదించిన వాదన ఇప్పుడు నిజమైంది కదా. కాబట్టి అబద్ధాలు చెప్పి రాజకీయ పబ్బం కోసం నడిపిన పద్ధతి ఒకటైతే, రెండోది ఏమంటున్నారు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ ఏమన్నారంటే, ఇప్పుడు కేటీఆర్ గారేమో ఈ నీళ్లు పోతున్నాయి, మనకు టీఎంసీలు నీళ్లు తరలిపోతున్నాయి, ఎత్తిపోసుకొని మనం కట్టుకున్న రిజర్వాయర్లలో నింపుకుంటే రేపు కరువు వస్తే ప్రజలందరికీ నీళ్లు ఉంటాయి, మనం ఎంత కరువు వచ్చినా అద్భుతంగా పచ్చగా పండే పంటలు వేసుకునేటువంటి అవకాశం ఉన్న తెలంగాణను నిర్మించుకున్నాం, దాన్ని ఉపయోగించుకోండి అని ఆయన అంటున్నాడు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారు, దానికి గల అవకాశాలు ఏంటి అని పరిశీలించకుండా ఆయన ఏదంటే దానికి వ్యతిరేకంగా ఒక ఖండన తీసుకొని ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి విషయం ఏంటిదంటే, అసలు సుందిల్లా అన్నారం కూడా సేఫ్టీ లేదని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు, అందులో నీళ్లు పెడితే కొట్టుకుపోయి ఊర్లు పోతాయి అని చెప్పి బెదిరించే మాటలు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు ఇదే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ సహా ఇదే సేమ్ మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి ఆ మేడిగడ్డను పరిశీలించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని రోజులలో చేయొచ్చాయా, దీన్ని ఎన్ని పైసలు అవుతాయా అని చెప్పి మొత్తం చర్చ పెట్టి దీన్ని మళ్ళీ ఏమన్నా అవుతుందా, మంచి ఉంటుందా, చెడ్డు ఉంటుందా అంటే, లేదు సార్ ఇది బాగుంటుందని ఇంజనీర్లతో అక్కడ మొత్తం లైవ్ లో ప్రెస్ లో మాట్లాడించి టెండర్లు పిలిచి రిపేర్ల కోసము చేసినటువంటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వమే. సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని ఎట్లా మంచిగా చేయొచ్చు అనేటువంటి ప్రయత్నాలు ఏమాత్రం ఇంతకాలం కూడా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మేడిగడ్డను సందర్శించి దాదాపు 6 నెలలు అవుతున్నది. ఈ 6 నెలల్లో కించిత్ ఏమాత్రము రిపేర్ పనులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపేర్ చేయమని చెప్పింది నిజమే అనుకుందాం. ఆ రిపేర్ పనులు చేస్తే 3.5 సంవత్సరాలలో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ప్రభుత్వం కడుతుంది, 3 సంవత్సరాలలో ఒక ప్రభుత్వం దాన్ని కనీసము కేవలం అది 1,00,000 కోట్ల ప్రాజెక్టులు అంటున్నారు, 1,00,000 కోట్ల దాన్ని 3.5 ఏళ్లలో కట్టగలిగితే 400 కోట్లలో రిపేర్ అయ్యేదాన్ని 3 నెలల్లో ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది అనేది అయితే అర్థం చేసుకోవాలి కదా. ఇది టీఆర్ఎస్ కోసం మీరు చేయకుండా ఉండడం చాలా తప్పది. ప్రజలకు రేపు పొద్దుగాల ఎట్లా అనేది మీరు జవాబుదారు ఉంటే రేపు పొద్దుగాల మీకు మీ పార్టీకి తెలంగాణలో చాలా గౌరవం ఉంటుంది. మీరు ఏదైనా రాజకీయాలు ఉంటే మీరు బయట చేసుకోవాలి, కానీ ఆ రాజకీయ పార్టీని బ్లేమ్ చేయడానికి కోసం యూజ్ అవుతుందని ఇన్ని లక్షలాది మంది కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసేటువంటి నీటిపారుదల ప్రాజెక్టును పెండింగ్ పెట్టి రాజకీయంగా ఉపయోగించుకోవడము ఎవ్వరు ప్రజలు కూడా దీన్ని అంగీకరించరు. ఇట్లా
వాళ్ళు రిపేర్ చేసే అవకాశం ఉన్నా ఇంత టైం వచ్చినా చేయలేదు. మీరు 400 కోట్లు రిపేర్ కు పెట్టినారంటేనే అదైతే చిన్న రిపేర్ మనం అర్థం చేసుకోవాలి. ఆ చిన్న రిపేర్ ను కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇంకేమంటున్నారు, అట్లా ఆపితే ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. ఆపితే ప్రాబ్లం అవుతుందని చెప్పడమే మీ బాధ్యతనా? అట్లా ఆపకండి, కేటీఆర్ చెప్పినట్టే చేయకండి. ఇంకెట్లా చేస్తారో మీరు మన గోదావరి నీళ్లను ఇప్పుడు వట్టిగా కిందికి వృధా పోతున్న నీళ్లను ఇంకా ఏ పద్ధతిలో తీసుకొస్తారో చెప్పుండి. మరి మీరు ప్రత్యామ్నాయం చెప్పుండి. ఏమున్నది, తప్పేమున్నది? మీ ప్రత్యామ్నాయం బాగుంటే అదే వాడుకుందాం. కావాల్సింది ఏంది? మన గోదావరి నీళ్లు వృధాగా పోతున్నాయి. ఇక్కడ కరువు ఉన్నది, వానలు లేవు, చెరువులు ఎండిపోయినాయి, మొత్తం మనం కట్టుకున్న బ్యారేజీలు అన్ని ఖాళీ అయిపోయి కూర్చున్నాయి, నెర్రలు వాస్తున్నది. మళ్ళా తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్ ఎదురు చూస్తున్నది. ఈ సిచ్యువేషన్ లో మేము నీళ్ళు ఎట్లా తీసుకురావాలనే బాధ్యతలో ఉన్న ప్రభుత్వం ఆలోచించారు. ప్రతిపక్ష నాయకుడు ఏమో నీళ్ళెట్లా ప్రజల కోసమని ఆయన ఆరాట పడుతుంటే ఆయన ఎట్లా అడ్డుకోవాలి? అది కాదండి. ఇప్పుడు మేడిగడ్డ సందర్శనానికి పోతుంటే గన్ని బ్యారికేడ్లు పెట్టి పోలీసులు పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? పోనిస్తే పోతాడు, అక్కడ పోయి ప్రెస్ మీట్ పెడతాడు, ఇట్లా జరుగుతుంది, ఇన్ని నీళ్లు పోతున్నాయి అని చెప్తారు. ఆ మాత్రం అవకాశం ఇవ్వకుండా దాన్ని అంత పెద్ద ఇష్యూ చేసి నిన్న అందరూ కూడా అంత ఇబ్బంది పడేలాగా చేయాల్సిన అవసరం లేదు కదా. రోడ్లన్నీ జామ్ అయ్యి. ఓకే అండి విజయ్ గారు, ఈ మాత్రం కూడా ఒక ఫ్రీ వెదర్ క్రియేట్ చేయకుండా ప్రతిదాన్ని అడ్డుకొని ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నటువంటి వాదనలో మీకు ఏమన్నా భిన్న అభిప్రాయం ఉంటే ఉండవచ్చు. సో కేటీఆర్ కు ఒక అవగాహన ఉంది, ఇట్లా తీసుకపోతే ప్రజలకు లాభం అవుతుందని. మీరే ఒక కొత్త ప్రేమతోటి ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ప్రేమ అనుకోండి. ఒక నిమిషం విజయ్ గారు ప్లీజ్. నరసింహారెడ్డి గారు ప్రధానంగా ఇంకొకటి చెప్పండి. మేడిగడ్డ రిపేర్ అయింది, పరిపాలన చేసే టైంలో పరిపాలన చేయాలి, ప్రజలకు యోగక్షేమాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. విజయానంద్ గారు ప్రధానంగా గురుకులాల అంశం సంబంధించి ఒక వార్త చూస్తున్నాం. ముఖ్యంగా గురుకులాలను రద్దు దిశగా కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలు తీసుకోబోతుందనేది వార్త చూస్తున్నాం. ఎందుకోసం ఇలాంటి నిర్ణయాలకు పాల్పడుతుంది అనుకోవాలి మనం? ఇప్పుడు ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఈ గురుకుల విధానాలను వ్యతిరేకిస్తూ ప్రచారం చేస్తూ వచ్చినారు. ప్రజలని అప్పుడే ఆయన హెచ్చరించినారు, ఈ పద్ధతి మంచిది కాదు, పిల్లలు చదువుకోవడం అనేది అది మానసికంగా ఇబ్బంది, విద్యా విధానాన్ని ఆయన మెల్లమెల్లగా వ్యతిరేకిస్తూ వచ్చినాడు. అయితే దానికి కారణం ఇప్పుడు ఏం కనబడుతుంది అంటే, మేము ఆర్థిక వ్యవస్థను ఎట్లా బాగు చేస్తారంటే మా దగ్గర ఐడియాస్ ఉన్నాయి, మేము ఎట్లయినా చేస్తామని అప్పుడు ఎవరు బట్టి విక్రమార్క చెప్పిన దానికి అదొక రీజన్ అయి ఉంటుందని ఆల్రెడీ ఇంతకు ముందు చాలా మంది మనం చేసి ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నది, మీరు ఆకునూరు మురళి గురుకులాల్లో 1,10,000 రూపాయలు ఖర్చు పెట్టాడు కేసీఆర్. మేము 48,000కే మేము ఇప్పుడు మంచి స్కూల్ ఇస్తున్నాం అని చెప్పి ఆయన ఒక రిపోర్ట్లు చెప్పాడు. అంటే వాళ్ళు ఒక అమౌంట్ని ఎట్లా సేవ్ చేయాలనేది అంతర్గతంగా ఆ రిపోర్ట్లో వాళ్ళు ఆలోచించి చేసినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నది. అంటే ఇప్పుడు డే స్కూల్ పెడితే మధ్యాహ్నం ఒకటి భోజనం పెట్టి మిగతా సదుపాయాలతో ఇప్పుడు వాళ్ళు అంటున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడితే 48,000 ఖర్చు అవుతుంది. అంటే ఒక్కొక్క స్టూడెంట్ మీద వాళ్ళు ఇవాళ ఒక 60,000 రూపాయలు మిగిలించుకోదలుచుకున్నారు. అది ప్రధాన ఉద్దేశంగా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు ఆ రాష్ట్రాన్ని అనే విషయం అర్థమవుతున్న నేపథ్యంలో ఈ పిల్లల దగ్గర నుంచి మనం సేవ్ చేసుకున్నట్టయితే పెద్దగా ఎక్కడ ఏమీ వ్యతిరేకత రాదు. కాబట్టి సో ఇది మేము మామూలుగా స్కూల్ డేలో నడుపుతున్నామంటూ కేటాయించిన 10,000 పోయినా. నరసింహారెడ్డి గారు ప్రధానంగా గురుకులాల అంశం సంబంధించి ఏదైతే కేసీఆర్ సర్కార్ టైంలో చాలా గురుకులాలు ఓపెన్ చేశారు. విజయానంద్ గారు ప్రధానంగా ఏదైతే నిరుద్యోగుల అంశం సంబంధించి చూసుకున్నట్టయితే నిరుద్యోగుల ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని పోస్టులు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలి, మీకు నచ్చినన్ని ఉద్యోగాలు కాదు అనేది నిరుద్యోగులు గలమెత్తున్నటువంటి అంశం, జంగ్ సైరన్ మోగిస్తున్నటువంటి అంశం. దాని గురించి మీరేమంటారు? అది వాళ్ళు మొదలు ఎన్నికలప్పుడే ప్రచారం చేసింది ఏంటంటే మేము జాబ్ క్యాలెండర్ వేస్తాము, ఎప్పటికప్పుడే ఉద్యోగాలను భర్తీ చేస్తాము, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని పూర్తి చేస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం కాబట్టి తప్పకుండా నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకొని అప్పటికే దాదాపు 1,60,000 ఉద్యోగాల వరకు వేసినటువంటి ప్రభుత్వాన్ని కాదని ఈ ప్రభుత్వం ఇంకా బాగా రిక్రూట్ చేస్తుందేమో అన్న ఆశతో వాళ్ళంతా ఆనాడు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామాలలోకి వెళ్ళి అందరూ పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కి, రైతుల కాళ్ళు మొక్కి వాళ్ళందరూ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటారని చెప్పి, మీకు పెన్షన్ రైతు బంధు వస్తే మీకు కొంతే వస్తుంది, మాకు జీతాలు వస్తే మాకు ఇంకా లాభం వస్తుంది అని చెప్పి ఇట్లా వాళ్ళని కన్విన్స్ చేసి ఆనాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారకులైనారు.
అట్లాంటి నిరుద్యోగులకి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేటువంటి విధానాలని ప్రభుత్వం కొనసాగిస్తూ ఇప్పటి వరకు కనీసం జాబ్ క్యాలెండర్ అనేది వేయలేదు. తర్వాత దాని జోలే తీస్తలేరు. ఇంకా ఏమంటున్నారంటే మీరు ఎండ్రీని దాగి చావుండ్రి, మీరు అందులో మూసిలో పడి దుంకి చావుండ్రి, అయినా నేను ఉద్యోగాలు వేయననే ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడము నిరుద్యోగులను ముఖ్యంగా యువకులను చాలా చాలా అసహనానికి చాలా బాధకు గురి చేసినటువంటి విషయం. దాని ద్వారా వాళ్ళు ఇంకింత కూడా చాలా బాధపడుతూ అరే మమ్మల్ని ఇంత దారుణంగా అంటారా, మేమేదో చేసుకొని బతుకుతున్నాము, మాకు ఉద్యోగాలు ఇవ్వకపోగా మేము ఉద్యోగాలు అడిగినందుకు మీరు చచ్చినా నేను ఇయ్యానని చెప్పడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి వాళ్ళు నిరసన చెప్పడం మనం చూసినాం. కాబట్టి వాగ్దానం చేసినటువంటి విషయాలని సరే కొంత అటు ఇటుగానైనా ఆ నిరుద్యోగులకు తర్వాత ఒక్కటి కూడా నోటిఫికేషన్ వేయకుండా నోటిఫికేషన్లు వేయకుండాని ధర్నాలు చేస్తున్నారని కొద్దిగా వెకిలిగా మాట్లాడడము ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే యువతలో అన్రెస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇది రాష్ట్ర శాంతి భద్రతలకు కానీ మంచి చెడుకు కానీ మంచిది కాదు. ఇది ఇట్లాంటి విధానాలు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. రాజకీయ పార్టీలను రాజకీయ పార్టీ నాయకులను ఎట్లా విమర్శించినా మంచిదే కానీ నిరుద్యోగులందరూ ఒక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కారు కదా, వాళ్ళు పార్టీలకు అతీతంగా ఉంటారు. వాళ్ళను మీరు ఎంట్రీని దాగిచా ఉండరు అంటే వాళ్ళకి బాధ అవుతుంది కదా, వాళ్ళు ప్రజల్లో ఒక భాగమే కదా. కాబట్టి మనం ప్రజల అధికారంలోకి ఇస్తే వచ్చినాం కాబట్టి ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. తర్వాత నోటిఫికేషన్లు ఇస్తామని ఏవైతే చెప్పినారో అట్లా ఇచ్చుకుంటూ పోవాలి, కొద్దిగా వెనక ముందు ఇచ్చుకుంటూ పోవాలి. 30 ఉద్యోగాలు 70 ఉద్యోగాలు 104 ఉద్యోగాలని ఇట్లా ఆ ఉద్యోగాలని మేము ఇన్ని ప్రకటించినాం అంటే కూడా అది గ్రూప్ 1లో గిన్ని గ్రూప్ 2లో గిన్ని అని చెప్తున్నారు. అది కూడా చాలా నిరుద్యోగుల్లో అసహనానికి కారణమవుతుంది. 20,000 పోస్టులు కానిస్టేబుల్ ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళు ఇంకా భర్తీ చేయట్లేదు అనేది వాళ్ళ లోపల ఉన్నటువంటి అన్రెస్ట్. ఓకే అండి విజయ్. నరసింహారెడ్డి గారు, ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఇంత మోసం చేస్తుంది అనుకోవాలి? వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని ఎందుకు తుంగలో తొక్కుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఎంత మోసం అంటే మోసపోయిన వాళ్ళలో 2 వర్గాలు మేజర్గా రైతులు, నిరుద్యోగులు. రైతుల గురించి మనం నిరుద్యోగులకు వీళ్ళు ఇచ్చిన హామీలు అంటే ఇక అరచేతిలోనే వైకుంఠం చూపెట్టారు. వాళ్ళు పాపం వీళ్ళ మాటలు నమ్మి ఓట్లు వేయించి మోసం చేసినారు. నేను ఒక్కటి చదివి వినిపిస్తాను. 6 గ్యారంటీలలో వీళ్ళు పెట్టినాయి అంటే 6 గ్యారంటీలు 100 రోజులు స్కీమ్ వాళ్ళది. 100 రోజులు ఈ 6 గ్యారంటీలు 13 పథకాలు. ఈ 6 గ్యారంటీలో 5వ గ్యారంటీగా వీళ్ళు విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో సరే ఒక స్కూలు, తర్వాత వీళ్ళకి సంబంధించి 4,000 నిరుద్యోగ వృత్తి. ఇది కాక యూత్ డిక్లరేషన్ అని ఒకటి ప్రకటించనండి. యూత్ డిక్లరేషన్ హైదరాబాద్లో ప్రియాంక గాంధీ గారితో ప్రకటింపజేసిన దాంట్లో వీళ్ళు ఇచ్చినాయి. సంవత్సరంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వాల ఉద్యోగాలు భర్తీ. వీళ్ళు చేసిన దాంట్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఫస్ట్ అసెంబ్లీలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఇచ్చిన హామీలన్నిటికీ చట్టబద్ధత కల్పిస్తాం మొదటి అసెంబ్లీలో. ఇక చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి జవాబు. మీరిప్పుడు 2.5 సంవత్సరాలు దాటిపోయింది కదా, మొదటి సంవత్సరంలోనే అన్నారు. పోనీ 2.5 సంవత్సరాలలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినారా చెప్పండి. 20,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 50,000 ఉద్యోగాలు అవన్నీ కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు. నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఒక 10,000 ఇచ్చింది కానీ 20,000 ఇచ్చింది కానీ ఎక్కడ నువ్వు ఇచ్చిన మొత్తం ఉద్యోగాలు 11,000 ఉద్యోగాలండి. అది కూడా స్కూల్ టీచర్లకు సంబంధించి ఇక ఎక్కడ ఇవ్వలే. అది ఫస్ట్ మోసం నిరుద్యోగులకు సంబంధించి. ఇంతకుముందు కూడా చెప్పింది నేను. ఇదే కోదండరాము, ఇదే ఆకునూరు మురళి, ఆ మురళి ఈ మురళి సోకాళ్ళు మేధావులు, స్వయం ప్రకటిత మేధావులుగా ఉన్న వాళ్ళు అందరూ రాహుల్ గాంధీని పట్టుకొని అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని చట్టాపట్టాలు వేసుకొని టీ తాగి ఈ ప్రభుత్వం పోతే గింత వస్తాయి ఉద్యోగాలని చెప్పించింది. అయ్యా మరి ఎడబండిరా రాహుల్ గాంధీ గారు, మీరు ఇవాళ రండి అశోక్ నగర్ చౌరస్తాకు. వాళ్ళు అదే అంటున్నారు. పిల్లలు ఏమంటలే, మీరు చెప్పేది ఏందో వచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో ఇన్ని లక్షలు ఇచ్చినాం అన్ని లక్షలు ఇచ్చినాం నిరుద్యోగులు ఆపుతున్నారు అని అంటారు, ప్రతిపక్షాల మాయలో పడ్డారని అంటున్నారు కదా. అయ్యా మీరు ఇక్కడికి రండి, ఈ విషయం ఆడ సెక్రటరియట్లు కాదు ఈడ కూర్చొని చెప్పడం, ఇక్కడికి రండి మాట్లాడదామని నేను డిమాండ్ చేస్తున్నా రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక మీద. మీరు ఎందుకు రారు అశోక్ నగర్, ఎందుకు రారు? ఒక ఏమంటారు అసమర్థ ముఖ్యమంత్రిని ఈడబెట్టి, దందాల ముఖ్యమంత్రిని ఈడబెట్టి నువ్వు తమాషా చూస్తా అంటే నీకు వచ్చే నెలవారీ ముడుపుల కోసమేనా ఇది? ఎందుకు మీ అమ్మగారు, మీరు, మీ చెల్లెగారు అందరూ వచ్చి ఇక్కడ హామీలు ఇచ్చిపోయి డిక్లరేషన్లు చేసి
ఓట్లు వేయించుకొని పోయి ఢిల్లీలో కూర్చుంటే సరిపోదు కదా, ఇక్కడికి రావాలి అశోక్ నగర్. రెండవది రైట్ 4000 పూజ అటే పోయింది కదా, అది అయిపోయినాకేది విద్యా భరోసా కార్డు 5 లక్షలు అన్నారు. విద్యార్థులకు స్కూటీలు అన్నారు, ఆడపిల్లలకు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇచ్చింది 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 20,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1,00,000. మరి ఎన్ని లక్షల మంది విద్యార్థులకు ఇచ్చారో చెప్పాలి. నిరుద్యోగులను నిలువున ముంచినారు వీళ్ళు. రైట్ అండి. కాబట్టి నిరుద్యోగులు ఇవాళ పోరాటం చేస్తుంటే కూడా విచక్షణంగా ఆడపిల్లలను చూడకుండా మనం లాఠీచార్జ్ చేసి కొట్టి జుట్లు పట్టుకొని తీసుకుపోయినారు. కాబట్టి నిరుద్యోగులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది. ఖచ్చితంగా మీ హక్కుల కోసం, మీకు ఇచ్చిన హామీల కోసం మీరు పోరాడండి. వాళ్ళందరూ కూడా జనతా గ్యారేజ్ లాగా బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తున్నారు, కేటీఆర్ గారిని కలుస్తున్నారు. ఖచ్చితంగా ఆ జరిగే ఉద్యమాన్ని ఒక సక్రమమైన మార్గంలో డైరెక్షన్లో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు మేము అండగా ఉంటాం. నిర్బంధం వస్తే కూడా, కేసులు వస్తే కూడా ఎదిరిస్తాం. మేమే ముందు కూర్చుంటాం. ఖచ్చితంగా కాలర్ పట్టుకొని అడిగి రేవంత్ రెడ్డి హామీలు నిరుద్యోగులకు అమలు చేపించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. రైట్ అండి. థ్యాంక్ యూ అండి నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి విజయానంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, నిరుద్యోగులను నయవంచనకు గురి చేశారు. ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. ప్రధానంగా ఏదైతే యూత్ డిక్లరేషన్ కావచ్చు, లేకుంటే రాహుల్ గాంధీ కావచ్చు, వాళ్ళంతా ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తుంది నిరుద్యోగుల పక్షాన్ని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం ఇది. వాటి వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్. కనుక మీరు కన్నెపల్లి నుంచి నీళ్ళు